హలో మిస్టర్ మధుసూదన్ రావు, మా మాట కాదని మా మీద పోలీసు రిపోర్ట్ ఇచ్చావు కదా, అందుకు మా శక్తిని నీకు వెంటనే రుచి చూపించావు. మధు, నువ్వు చేసిన తప్పుకి మా బ్లాక్ బర్డ్ కోర్టు 50,000 రూపాయల జరిమానా మాత్రమే విధించింది. మొత్తం 1 లక్ష. అది శుక్రవారం నాటికల్లా మా చేతుల్లో, లేకపోతే నీ కొడుకు శవం నీ ఇంటి ముందు నిలుస్తుంది. అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండండి. అదేమిటి డాక్టర్ గారు, తరచూ నాకు జబ్బు రావాలని కోరుకుంటున్నారా? అలా కాదు, మీలాంటి వారు తలా ఒక చేయి వేస్తే కదా నా జేబులో ఉండేది. జోకదురా, ఎలా ఉంది? బాగలేదా? నమస్తే డాక్టర్. డబ్బా ఊరుకో రాజా. నమస్కారం డాక్టర్ గారు. బిడ్డకి నిన్నటి నుంచి జ్వరంగా ఉంది. తెల్లారి సరికెళ్ళే టెంపరేచర్ వచ్చింది. కాస్త టెస్ట్ అయింది డాక్టర్ గారు. చుట్టి బాబు 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 మందిస్తాను. మందేమిటండి, ఇంజక్షన్ ఇవ్వరా మీరు? ఇంజక్షన్లు టానిక్లు ఇచ్చే డాక్టర్ కావాలంటే మీ పేరే చెప్పారు. నా పేరు ఇంజక్షన్ ఇస్తాను. పసిపాపే కదా, నొప్పుడుతుందో ఏమో అని. డాక్టర్ కేశవ్, పొద్దు నుంచి నా వేళ్ళు ఇలా వంగి ఉంది. చూడండి, ఈ వేళ్లతో ఇంజక్షన్ ఇవ్వాలి, కానీ ఇలా అయిపోయింది. డాక్టర్ కేశవ్ మంచి డాక్టర్, ఆయన ఇస్తారు ఇంజక్షన్. ఇవ్వండి. వేళ్ళలో ఏముందండి, పాప ముఖ్యం. నేను చూస్తాను. బట్ డాక్టర్ వెళ్ళండి. మీరు ఫీజు మాత్రం ఇక్కడ వెళ్ళండి. అలాగే. మంచిది. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. రండి, కూర్చోండి. ఏమిటండి, జలుబా, దగ్గా, జ్వరమా? నొప్పి ఎక్కడ? ఇక్కడ. నర్సుని పిలిచాను. నేను నర్సుని చూడడానికి రాలేదు, డాక్టర్ని చూడడానికి వచ్చాను. డాక్టర్ వెంకయ్యమ్మ. ఏ బాగోలేదా? బ్రహ్మాండంగా ఉంది. రండి. ఏమని చెప్పను డాక్టర్, ఏదో వెంటగా ఉన్నట్టుంది. పక్క కుదరటం లేదు, తిండి సహించటం లేదు. గుండెంతా నొక్కేసినట్టు, నొక్కుపోయి గుండి అంత అయిపోయినట్టు ఏదో బాధ, తీయని బాధ. అక్కడ కాదు, అక్కడా కాదు. వెంకాయమ్మ, నొప్పి ఎక్కడని చెప్తే కదమ్మా. బావా, ఇన్ని రోజులు నిన్నేమో అనుకున్నాను. నువ్వు డాక్టర్వే కాదు, యాక్టర్వి కూడా. మరదలా, నువ్వు కూడా బాగా యాక్షన్. అబ్బా, ఇన్నాళ్ళకు నవ్వుతూ మాట్లాడావు బావా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక నుంచి రోజు ఇలాగే మాట్లాడతాను వెంకాయమ్మ. చాలే, పేషెంట్ పేరు వెంకాయమ్మ. నా పేరు? నీ పేరు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఎప్పుడు కసురుతూ మాట్లాడతావు, ఒక్కసారైనా తీయగా నా పేరు పిలు బావా. ఎలా పిలవాలో నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పు. అయితే ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి ఒకేసారి పిలుద్దాం. పిలు. బావా, డాడీ నిన్న ఒక విషయం అడగమన్నారు. ఏమిటది లిల్లీ? అదే
పెళ్లి విషయం. దానికేం భాగ్యం లిల్లీ, చేసుకో. నీకు నచ్చిన వాడిని చేసుకో. థ్యాంక్ యూ బావా, ఐ లవ్ యూ. ఎవరు ఒప్పుకున్నాడు, ఏమిటి ఒప్పుకున్నాడు, ఎందుకు ఒప్పుకున్నాడు? బావ పెళ్లి ఒప్పుకున్నాడు. ఏమిటి బావ పెళ్లి ఒప్పుకున్నాడా? అబ్బా, ఇన్నాళ్ళకి బండి ట్రంక్ రోడ్ లో పడింది అనమాట. చూడమ్మా, మళ్ళీ చెక్ పోస్ట్ దగ్గర ఆగిపోకుండా వెంటనే వెళ్ళి ఆర్టీఓకి చెప్పేయాలి. ఆర్టీఓ అంటే వాళ్ళ డాడీ అమ్మా, ఆ వసూలు వాడు లేడు. ఇవాళ ఫాదర్ ఇవాళ సాయంకాలం వెళ్ళి చెప్పేద్దాం. సార్ 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 లోపలికి వెళ్ళకండి సార్. మన ఇల్లే కదా. మీ ఇల్లే సార్. లోపల ఘోరమైన కుట్ర జరిగిపోతుంది సార్. ఏమిటది? నీకు లలితమ్మకి పెళ్లి చేసేయాలని. మై గాడ్, అసలు నాన్నగారికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో. సార్ మళ్ళీ కూర్చుంటారేంటి సార్? ఏం చేయమంటావు? అసలు నాకు ఆ లిల్లీ మోడర్న్ డ్రెస్లు అలవాట్లు ఏవి నచ్చవు. నాకు తెలుసు సార్, మీ టేస్టే వేరు. మీకంత పల్లెటూరి వాతావరణం, పల్లెటూరి అమ్మాయి, కట్టు, ఆ బొట్టు. సార్ మీరు గనక ఇప్పుడు లోనకు వెళ్తే ఆ అమ్మాయి ముసలి అందరూ కలిసి ఈ పెళ్లికి ఒప్పించేస్తారు సార్. సార్ కానీ ఇప్పుడు ఎందుకు? ఓకే ఓకే. చల్లగా జారుకుందామని చూస్తున్నావు, అక్కడ చర్చల్లో నువ్వే హీరో. అల్లుడు, నిన్నటి దాకా నేను లవ్ చేస్తూ ఎల్ బోర్డు పెట్టుకుని తిరిగిన మా అమ్మాయికి లైసెన్స్ ఇచ్చేసావట. ఏమిటో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా చెప్పేసావటగా. వాట్ శేఖర్, అమ్మాయి అంతా చెప్పింది. దొంగ అంత నాట్యం తెప్పించాలని ఆర్టీఓగా రూట్ పర్మిషన్ ఇచ్చేశారు. కొబ్బరికాయ కొట్టి బండి నడిపించడమే. ఇవాళే కలిసి మంచి రోజురా, ఇదే ప్రధానం అనుకుందాం. శేఖర్, అమ్మాయిని బజార్ తీసుకెళ్ళి ఏ నెక్లెస్ గాజులో కొనిపెట్టు. ప్రధానం నాడు బంగారం పెట్టడం ఆచారం. అది 15,000 రూపాయలు ఉంటుందమ్మా. 15,000? అవునమ్మా. ఇంతకన్నా కాస్ట్లీ లేవు. ఇంకానా? చాలు చాలు. చూడండి, సరిగ్గా ఎటువంటి మాటలు ఇంకోటి చేయించండి. అడ్వాన్స్ ఇస్తాను. అబ్బే, అడ్వాన్స్ ఎందుకు డాక్టర్ గారు? సరుకు తీసుకున్నప్పుడే డబ్బులు. నేను ఒప్పుకోను. ఈయన ఒట్టి మూడి మనిషి అండి. తీరా నెక్లెస్ రెడీ అయిన తర్వాత వద్దన్న అనగలడు. మొత్తం 15,000 నయా పైసలతో ఇచ్చేసే. ఇచ్చా తర్వాత అండి, ఈ నెక్లెస్ లో ఫైన్ ఫినిష్ ఉండాలి. దీంట్లో ఎర్రరాయి పెట్టండి. మళ్ళీ ఏదైనా కొత్త డిజైన్స్ వస్తే ఏం సార్ మళ్ళీ వస్తుంది? ఏం లేదు, ఇందాక పక్కనే అమ్మాయి ఉందని అంత ఖరీదు కొప్పుకున్నాను. సంపాదించే మనకు గాని ఖర్చు పెట్టే ఆడవాళ్ళకి డబ్బు విల గురించి ఏం తెలుస్తుంది చెప్పండి. నిజమేననుకోండి. అనుకోడు కాదు, నిజమే. ప్రస్తుతం మన దేశం ఎలాంటి విషమ పరిస్థితిలో ఉంది. నిరుద్యోగం, ఆకలి, దరిద్రం, ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఖర్చు పెట్టి నెక్లెస్లు, చామంతి బిళ్ళలు కొనుక్కోవడం తప్పు కాదు. భారత మాతకి నేను అన్యాయం చేయలేదు. పవిత్ర భారత రక్తం నాలో ప్రవహిస్తుంది. ఇందాక నెక్లెస్ ఎంత అవుతుందన్నారు? 15,000 సార్. కొద్దిగా చిన్న సైజు రాళ్ళు వేసి 10,000లో కానీ చేయండి. ఇందాక ఎంత ఇచ్చాను? పూర్తి ఇచ్చేసి సార్. అయితే మిగిలిన 5,000 చేయండి. 5,000? మనం కూడా ఉన్నాడు, పిలుస్తుంది సార్. నాకు టైం లేదు. చూడండి, వాచ్ కూడా లేదు. ప్రతి క్షణం భారత మాతకి సేవ చేయాలి కానీ ఇలా వృధా చేయండి. త్వరగా చేయండి సార్. ఎందుకని మంచిది, దీని మీద సంతకం పెట్టండి, డబ్బులు తెస్తున్నాను. సార్ ఇదిగో సార్ 5,000. చూడండి, దేశభక్తి మీలోనూ ఉండాలి. ఈవేళ మన ఇద్దరు కలిసి భారతదేశాన్ని 5,000 మేరకు కాపాడం. జై హో. ఏమిటి నాన్నగారు, నా మాట వినిపించుకోకుండా లిల్లీ అలా ఉన్నారు ఏమిటి నాన్నగారు? బాబు, వారం రోజులుగా ఎవరో బ్లాక్ బ్రెడ్ ముఠావాళ్ళు ₹1,00,000 ఇవ్వకపోతే నిన్ను చంపిస్తామని ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడే మరో ఫోన్ కాల్ వచ్చింది. రేపు బుధవారం లోపు 2 లక్షలు ఇవ్వకపోతే నిన్ను లిల్లీని చంపేస్తారట. ఎవరు నా రాస్కల్స్? పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరే. వద్దు బాబు, వద్దు.
వాళ్ళు చాలా దుర్మార్గులు, ఎంతకైనా తెగిస్తారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి చూస్తుండగా నా మీద హత్యా ప్రయత్నం జరిగింది కూడా. అలాగా? వాళ్ళు అంత దూరం పోతారనుకోను. మీరు కంగారు పడకండి. పాపం ఏదో స్పై పిక్చర్స్ చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు. మీరు పడుకోండి ప్లీజ్ ప్లీజ్. ఒరే డాక్టర్, ఎంతసేపురా? త్వరగా వెళ్ళిపోరా. పోవా? అయితే నేనే వెళ్తాను. అంత బిగుసిపోయి ఉన్నా? డాక్టర్ గారు, నన్ను టెస్ట్ చేసి ఏం చెప్పారు? టెస్టా? ఏం చెప్పాను? ఏం చెప్పానని నన్ను అడుగుతున్నారా? 15 రోజుల క్రితం వచ్చినప్పుడు నేను తల్లిని కాబోతున్నాను మీరు చెప్పలేదా? గుర్తులేదండి. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఏమైందా? తల్లిని కాబోతున్నానని వినగానే ఎంతో మురిసిపోయాను. ఈ వార్త మా వార్త చెప్పగానే ఆయన ఎంతో సంబరపడిపోయి ఎగిరి పడ్డారు, కాళ్ళు విరగొట్టుకున్నారు. 60 రూపాయలు పెట్టి పుట్టబోయేవాడి కోసం ఎంతో ఆశతో ఉయ్యలు కూడా కొన్నాను. 600 ఖర్చు పెట్టి పార్టీ కూడా చేశాను. చూడండి, నేను 1 నెలగా ఎవరిని గర్భవతిని చేయలేదు. గర్భవతి అని ఇచ్చలేదు. చెప్పలేదు? ఇదిగో మీ చేతులతో మీరే రాసింది, చూసుకోండి. ఇది నా రాత కాదే. మీ రాత కాదు, నా రాత, అల్రాత. అవును సార్, ఆ రోజు దేశభక్తి గురించి చెప్పినప్పుడు 5,000 నేనే ఇచ్చాను మీకు. నేను డబ్బు తీసుకున్నానా? వాట్ యు మీన్? నేను డబ్బు తీసుకున్నాను? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. మీకు నేను నెక్లెస్ కోసం 15,000 ఇచ్చానా లేదా? ఇచ్చారు సార్. మళ్ళీ వచ్చి 5,000 తీసుకున్నాను అంటారేంటి మీ అబ్బాయి? ఎరా బిడ్డ? అవునయ్యా, ఇలా వెళ్ళి అలా వచ్చి 5,000 పొట్టిపోతుంది. డోంట్ టాక్ రబిష్. నేను డబ్బు తీసుకుని లేదంటానా? కోపడకండి, కోపడబోకండి. ఎరా నిజం చెప్పరా, నువ్వు నిజంగా డబ్బు ఇచ్చావా? నిజమయ్యా, 5,000 ఇస్తే నా మీద ఒట్టు. కావాలంటే ఓచరు మీద సంతకం చేసి చూపిస్తున్నాడు. ఏదిరా, ఎక్కడ్రా ఓచరు? ఉండాలయ్యా, ఇక్కడెక్కడో పెడితే. ఎవరు మొయ్ రే, ఎన్నాళ్ళుగా ఇలా దొంగతనం చేస్తున్నావురా? ఎంత డబ్బు కొట్టేసావురా? అలా నాచక్కయ్యా, వెతుకుతున్నాను. వెతుకు. మీ గొడవ సరేనండి, నా మాట ఏమిటి? మీరుండండి సార్, మీరుండండి. రే, లేని కాగితం ఎలా కనిపిస్తుందిరా? నా కడుపున చెడపుట్టావురా. సార్, ఇదిగోనయ్యా ఓచరు. చూడండి సార్, చూడండి సార్, చూడండి. హలో, డాక్టర్ శేఖర్ హియర్. హాయ్ బావా. లిల్లీనా? లేకపోతే నీకు వేరే ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నారేమిటి? ఏమిటో చెప్పు, అసలు పని ఉంది నాకు. నథింగ్ డూయింగ్. సాయంత్రం 4 గంటలకు పని పాట ఏవి పెట్టుకోకు, నేనే వచ్చి పికప్ చేసుకుంటానని నీ అంతటా నువ్వే చెప్పి. నేను చెప్పానా? ఏ దొంగ, నా చేతి చెప్పించాడని. ఇదిగో ఇంకో 1/2 గంటలో నేను రెడీ వచ్చేస్తాను. నిన్ను మనం అనుకున్న చోటుకు వెళ్దాం, ఓకే? ఓకేనా? రా వెళ్దాం. దన్నాలండి. డాక్టర్ బాబు గారు ఉన్నారండి? ఉన్నారు. మీరెవరు? మా దాన కబలండి. నేను ఎన్ని మందులు వేసుకున్నా కడుపు కదలదండి. మా ఆవిడకి ఎన్ని మందులు వేసినా కదలే గడప ఆగరండి. కావాలని ఒకసారి చూసి పోదానండి. డాక్టర్ బాబు గారు 4 గంటలు ఉంటారండి? ఉండరు, 1 గంటలో బయటకు వెళ్తున్నారు. ఉండరు కదండి? అమ్మాయి అయితే నేను ఉంటానండి అయ్యా. హలో, ఏమిటి సార్ మీరు చెప్పేది నిజమే? హాస్పిటల్లో రాతకి జ్యువెలరీ షాప్ లో సంతకానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. అండ్ ఈరోజు లిల్లీ నాకు ఫోన్ చేసింది. ఆమెను కలుసుకుంటానని నేను చెప్పానట. అసలు ఆమెతో మాట్లాడండి. అదేమిటి సార్, ఇదంతా డిటెక్టివ్ కథలా అనిపిస్తుంది నాకు.
హలో, మధు నర్సింగ్ హోమ్. హలో, ఎవరు మాట్లాడేది? సార్ మాట్లాడింది డాక్టర్ శేఖర్ ఎండి. ఆహా. My carbon copy. డాక్టర్ 6 నెంబర్ బెడ్ మీద పేషెంట్ టెంపరేచర్ పెరిగింది. ఆఫ్టర్ ఆల్ టెంపరేచర్ ఇవన్నీ నాకు చెప్తావా? వెళ్ళి డాక్టర్ కేశవ్తో చెప్పు. ఓకే. అటు కూర్చో. అమ్మయ్యా, ఇన్నాళ్ళు హ్యాపీగా మనం బయటికి రాగలిగాం. ఎప్పుడు అడిగినా ఏదో సాకు చెప్పి తప్పించుకునేవాడివి. నువ్వు అడిగినా రాలేదంటే అది ఆ డాక్టర్ తప్పే. ఆ డాక్టరా? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ శేఖర్ని, దాటితే మామూలు శేఖర్ని. తేడా లేదు. అవును, మన పెళ్ళి ఎప్పుడు బావా? పెళ్ళి ముహూర్తం రోజున. అదే, ఆ ముహూర్తం ఎప్పుడని? పెళ్లి రోజున. చెప్పు బావా, పెళ్ళి ఎప్పుడని? నువ్వు ఎప్పుడంటే అప్పుడు, ఇప్పుడంటే ఇప్పుడు. అబ్బో నేరేడు పళ్ళు, అబ్బో నేరేడు పళ్ళు, అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు, పులుపెక్కే పోకళ్ళు, పైపెక్కే ఆ కళ్ళు, లేలేత కొబ్బరి నీళ్ళు. అబ్బో నేరేడు పళ్ళు, అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు. అమ్మో గులాబీ ముళ్ళు, అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు, ఎరుపెక్కే చెక్కిళ్ళు, ఎదలోన ఎక్కిళ్ళు, కోరేది కొబ్బరి నీళ్ళు. అమ్మో గులాబీ ముళ్ళు, అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు.
చుక్క అమ్మాయి వగల మారి సన్నాయి మోహాలు దాహాలు చెలరేగుతున్నాయి అమ్మో గులాబీ ముళ్ళు అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు అబ్బో నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు ఆ జడ పొడుగు మెడను చూస్తుంటే నా అడుగడుగు నీ వెనకే పడుతుంటే ఆ జడ పొడుగు మెడను చూస్తుంటే నా అడుగడుగు నీ వెనకే పడుతుంటే నీలోని అందాలు వేస్తున్న బంధాలు నేనోపలేనమ్మ ఈ రోజు నేనాపలేనమ్మ ఆ మోజు పదులు చూపు అబ్బాయి పగలు చుక్క రాజోయి మూడు ముళ్ళు పడేదాకా కాస్త నువ్వు ఆగబోయి అబ్బో నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు పులుపెక్కే పోకళ్ళు కైవెక్కే కళ్ళు లేలేద్దరు ఎరుపెక్కే చెక్కిళ్ళు ఎదలోన ఎక్కిళ్ళు కోరేది కొబ్బరి నీళ్ళు అమ్మో గులాబీ ముళ్ళు అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు యా 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 తాళం ఎక్కడ చైతీరా అయ్యగారిది ఈలొకటి గాలివర్ ఎందుకలా వస్తారు ఇంకా రాలా ఏ మళ్ళీ బయటికి పిలుచుకుపోదామనా కాదు మాకు అప్పుంటాడు డబ్బులు వచ్చిపోదామని వచ్చాం అప్పు చేశాడా ఆస్తాకు వస్తా కదమ్మా 500 ఏమైనా సరే ఇవాళ వసూలు చేస్తాను కానీ వెళ్ళాం ఏమిటి బాబు మా రంగుడు అప్పు చేశాడా నిజమే నిజమేనమ్మా అప్పు చేసి 6 నెలలు అయింది మా బాకీలు తీర్చుకుంటా ఏమైనా సరే అటు ఎడితే ఏమిట్రా వాడు పిల్లిలా వెనక నుంచి ఇంట్లో దూరాడు నేను చూశాను మనం అంతా ఇక్కడే ఉన్నాం కదా లోనకి ఎలా లేడు వాడు ఎక్కడ తప్పించుకుంటారా ఇంట్లో లేడని చెప్తే మీ కాదు ఉంటే దాచుకుంటావా ఎలాండి అలాండే ఆడికి ఆ ప్రాప్తం లేదు మనం ఏం చేస్తాం ఏటది నిన్న బ్రాలో 10,000 రూపాయలు తగిలింది ఆ 10,000 రూపాయలు మాట చెప్పి మా డబ్బులు మేము తీసుకెళ్ళని వచ్చాం ఆడ 10,000 రూపాయలు తీసుకునే యోగం వాడికి లేదు మేమేం చేయం ఏమిటా నాకు 10,000 వచ్చాయా దేవుళ్ళ ప్రతిష్టవుతావు అన్నయ్య అయ్యో అయ్యో వద్దు
ఇంటి ముందు కక్కితే బాగా ఉండదు. అయ్యో 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 వదలండి ఇస్తాను, వదలండి ఇస్తాను, వదలండి. కూర్చుంటే పట్టుకోలేమనుకున్నావా? You see, I'm Dr. Shekhar MD. మట్టిగట్లా రంకులు వేస్తున్నాడు, బొంకులు వేస్తాడరా, ఉతుకురా. అయ్యో నిజమేనయ్యా, నేను డాక్టర్ శేఖర్ని, డాక్టర్ శేఖర్ ఎండి. ఓకే ఓకే, మీకు ఎంత డబ్బు కావాలి? 500. 500 కదా? ఓకే, వదిలిపెట్టండి. పాకెట్ పాకెట్. అమ్మో డబ్బులు దగ్గర పెట్టుకుని నాటకం ఆడతాడరా, దగ్గర పెట్టుకుని నాటకం ఆడతాడరా. డబ్బులు తీసుకొని కూడా కొడతారంటండి, ఇదేం మర్యాద లేదు. అత్త చూడు ఎట్టాడుతుందో, కాయ పనులకు అప్పులు చేసి జలసాలు చేసి తిరిగావుగా, అనుభవించు. ఓకే, ఐఎమ్ సారీ. మీకు నేను ఎంత డబ్బు ఇవ్వాలి? ఐఎమ్ డాక్టర్ శేఖర్ ఎండి. అబ్బో ఇంగ్లీష్ మాటలు కూడా నీ మొహానికి. నా కాడ ఏసాలేయడానికి నీకు సిగ్గులేదట్రా. నిన్న ఇంట్లో అత్త చూసిందంటే గుండె పగిలేలా ఏడుస్తుంది. మన ఇంటి పోదాం పద. ఐఎమ్ డాక్టర్ శేఖర్ అయితే. నోర్మయ్యసా, నీ అదృష్టం బాగుండి నీ కాడ డబ్బులుంటాయి, లేకపోతే నిన్ను పచ్చడి చేసి ఇడ్లీలో నంచుకుని తినేవాడు. పద పద పద. ఊరికనే ఏసాలేస్తున్నాడు. రా కూర్చోగడా. అయ్యో రక్తం కారిపోతుంది, ఉండు. ఏమిటిది? సున్నం. సున్నాలు పెయింట్లు వేయడానికి ఇదేం గోడ, బాడీ అండి, సెప్టిక్ అవుతుంది. ఇంట్లో ప్లాస్టర్ టించర్ ఏం లేవా? తింటరా పంచరా? చాలే నోరు మూసుకో. నేను చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. ఏదో పనులు చేయడం, ఏదో మాటలు చెప్పి నవ్వించడం నీకు బాగా తెలుసు. రంగా, ఎందుకు ఇలా కన్నోళ్ళని కావలసినోళ్ళని ఏడిపిస్తావు? నీకేమొస్తుంది చెప్పు? ఏ రోజే గొడవల్లో తలదూరుస్తావో అని భయపడి చస్తా ఉంటావు. నేను క్షేమంగా ఇల్లు చేర్చమని ఆ అమ్మోరికి రోజు దండం పెట్టుకుంటా. ఏంటట్టా చూస్తావు? మళ్ళీ బయటికి వెళ్ళిపోదావునా? కాళ్ళు ఏర్పట్టేస్తాను. రేపటి దాకా ఇల్లు కదిలే ఉంటే చూడా. పడగా సున్నం. పడుకో పడుకో. సార్ వచ్చేసారా? అదే సార్, పేసుకోవడం మొఖం మీద సున్నం పూసుకున్నారా? పూసుకోలేదు, పోయించుకున్నాను. నాన్నగారు పడుకున్నారా? మీకోసం చాలా కంగారు పడిపోతారు సార్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? రాజు, ఈవేళ ఒక విచిత్రం జరిగింది. ఏమిటి సార్? ముమ్మూర్తిలా నాలాగా ఉండే ఒక మనిషిని చూశాను, ప్రామిస్. అదేమి సార్? జీవన్ రోజు సార్. వాడి పేరు రంగడు. ఇన్నాళ్ళు నాలాగా వచ్చి మన హాస్పిటల్లో డబ్బు సంపాదించుకున్నాడు. అయ్యో, అసలు విషయం, లిల్లీ చేతిలో వాడు చిక్కుకుపోయాడు. వాడేవాడు సార్. సార్ వాడు వాంతులు ఆపడానికి బదులు అవడానికి మందులు రాస్తాడు. మా కర్మ, మన ప్రాక్టీస్ పడిపోతుంది సార్. కానీ వాడు నాకెంత ద్రోహం చేసినా ఒక విషయంలో ఇస్ వెరీ లక్కీ ఫెలో. ఏమిటి సార్? అందము అమాయకత్వము కలబోసి ఆకృష్ణతో అలంకరించబడ్డ ఒక గుమ్మడి పువ్వు లాంటి చక్కని చుక్క పక్క ఇంట్లో ఉంటుంది. అయితే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఇనుము కరగబోసిన అడ్డబద్దీలతో అలంకరించబడిన అందమైన కటకటాల వెనక్కి వాణ్ణి తెచ్చేద్దాం.
వారేవా సారీ ఫన్ మీ బ్లాక్ బోర్డ్స్ మధుసూదన్ రావు, బుధవారం నాటికి 2 లక్షలు మా చేతికి చేరితే సరే సరే, లేకపోతే నీ కొడుకు శవం నీ ఇంటికి చేరుతుంది. ఇదే ఆఖరి రిమైండర్, జాగ్రత్త. బ్లాక్ బర్డ్ 2 లక్షలు ఇవ్వకపోతే నన్ను కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నాను. ఎవరు సార్ నిజమే? అవును రాజు, ఇది వరకు ఇలాంటి ఫోన్స్ వచ్చాయని నాన్నగారు చెప్పారు. ఐడియా సార్, 2 లక్షలు విలువ చేసే ఐడియా సార్. ఏమిటది? టెలిఫోన్ తీసేయమంటావా? సార్ రండి సార్, కూర్చోండి సార్, మీరు చెప్తాను. కూర్చోండి, మీరు జాగ్రత్తగా వినండి. ఆ రంగడు అచ్చం మీలాగే ఉంటాడు అంటున్నారు కదా. అవును. అప్పుడు మనం మంచి ప్లాన్ వేద్దాం. ఓ 3 మాసాలు మీరు మాయమైపోతారు. అప్పుడు మనం ట్రిక్ వేసి ఆ రంగాన్ని ఈ ఇంటికి వచ్చి చేస్తాం. బ్లాక్ బర్డ్స్ అట్లాగా 2 లక్షలు అడుగుతారు కదా, మనం ఏమని చెబుతాం, అయ్యో ఉండండి సార్, ఆ బ్లాక్ బర్డ్స్ రంగాన్ని ఎత్తుకుపోతారు. ఎట్లా మా ప్లాన్? మంచి ప్లాన్, ట్రిక్ ఫర్ దాట్. కానీ అంతవరకు నేనేం చేస్తాను? ఏంటి సార్, రంగడి సీట్ ఖాళీగా ఉంది, పక్క ఇంట్లో గుమ్మడి పువ్వు ఉంది. మంచి ప్లాన్. వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. ఓకే, వెళ్ళిపోండి. రంగా 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 రంగా. సార్ గుమ్మడి పువ్వా? సార్ ఎక్కడ సార్ బయలుదేరుతున్నారు? హాస్పిటల్కు. హాస్పిటల్ కాదు, నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను సార్. అక్కడ చూసాగా, మీరు ఇప్పుడు అక్కడ ఉన్నారు సార్. అంటే ఆ రాస్కల్ అప్పుడే ఇక్కడ చేరిపోయాడు అనమాట. వాడికి డ్యూటీ అవర్స్ లేవా? లేదు సార్, మీరు రెస్ట్ తీసుకునే టైము వాడి డ్యూటీ అవర్స్. తప్ప నాకు చేసి టెస్ట్ చేసి 200-300 జోడులో చూసేసుకుంటున్నారు సార్. లైక్ తీసేలో అసలు అలాగే ఉన్నాడు కదా. అచ్చ గుద్దినట్లు ఉన్నారు సార్. సార్ మీ ఇద్దరిని పెట్టి డబుల్ యాక్షన్ సినిమా తీస్తే 100 రోజులు గ్యారెంటీ సార్. కాశ్మీర్ టికెట్లు ట్రావెల్ ఏజెన్సీ దగ్గర నుంచి తీసుకొచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ డూప్లికేట్ కార్డ్ని టికెట్లతో ఇక్కట్లు పెడతాను చూడు. ఓకే సార్. హలో, హలో, అక్కడ డాక్టర్ గారు ఉన్నారండి. నేనే డాక్టర్ శేఖర్ గారు మాట్లాడుతున్నాను. నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి కాశ్మీర్ లో హౌస్ బోట్ రిజర్వ్ చేశాను. మీ ప్రయాణానికి మెయిల్లో టికెట్స్ రిజర్వ్ చేశాను. అలాగే. మా అసిస్టెంట్కి ఇచ్చి టికెట్స్లు మీ ఇంటికి పంపిస్తానండి. ఉంటాను డాక్టర్ గారు. కాశ్మీర్ రంగా ఉండు కన్ఫ్యూజ్ కావతా. ఇదే నీకు ఇప్పుడు డాక్టర్ 6 నెలలు కాశ్మీర్కి వెళ్తున్నారు అంతే. ఓరే రంగా, అసలు ఈ విషయం అసలు డాక్టర్ గారికి చెప్పాలి కదా. హలో హలో, హలో డాక్టర్ గారు ఉన్నారా? నేనే డాక్టర్ శేఖర్ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ ద మ్యాటర్? ఏం లేదండి, మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి గాను కాశ్మీర్ లో హౌస్ బోట్ రిజర్వ్ చేశారా? అది మీరు ప్రయాణానికి మెయిల్లో టికెట్స్ బుక్ చేశారా? చేస్తానండి. కుర్రాడి చేత మా ఇంటికి టికెట్స్ పంపిస్తారు అంతే కదా? పంపిస్తానండి. థ్యాంక్ యూ సార్. నో సార్, థ్యాంక్ యూ సార్. గురుగారు బోల్తా పడ్డాడు. డూప్లికేట్ గాడు వల్లో పడ్డాడు.
మార్నింగ్ డాక్టర్. నన్ను రమ్మన్నారట. నేను ఒక 6 నెలల పాటు రెస్ట్ తీసుకోవడానికి కాశ్మీర్ వెళదామని ప్లాన్ చేశాను. కాశ్మీర్ 6 months? I see. somehow I'm becoming nervous day by day. పని ఒత్తిడి వల్ల నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా ఉంటుంది. ఈ స్థితిలో ఒక డాక్టర్ పేషెంట్లను ట్రీట్ చేయడం ప్రమాదం. అవును సార్. అందుకే ఈ అట్మాస్ఫియర్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే డాక్టర్. డాక్టర్ కేశవ్, ఐ ఫర్గాట్. ఇన్ కేస్ ఈ మధ్యలోనే నేను తిరిగి వచ్చేసాను అనుకోండి, లేకపోతే ప్రయాణం మానేశాను అనుకోండి, నేనే హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేస్తానన్నా కూడా మీరు ఒప్పుకోకండి. రేపటి నుంచి ఆపరేషన్స్ అన్ని మీరే కండి. ఇదేమి డాక్టర్, క్వైట్ సర్ప్రైజింగ్. ఎస్, ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. నా ఆరోగ్యం సరిగా లేని కారణాన ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఓకే ఓకే, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ వెన్ యు ఆర్ లీవింగ్ ఫర్ కాశ్మీర్? ఈరోజు ఆపరేషన్స్ మాత్రం మీరే చేయండి. షూర్ షూర్, తప్పకుండా. వాడెక్కడో దాక్కొని ఉంటాడు అనుకుంటాను. పెద్ద స్టేషన్ కదా, కనపడ్డు. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది సార్. వస్తాను, మీరు తప్పకుండా వచ్చేస్తారు సార్. ఏమిటి సార్ మీరు వచ్చేసరికి? ఏం లేదు, తీరా ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మూడు బాగలేదు. ఆయన కాశ్మీర్ మరీ చలి కదా, వచ్చేసాను. పర్లేదండి, మీరు వచ్చేసారు కదా. ఎక్కడ పెట్టెక్కడ సార్? పర్లేదు, పెట్టిపోయినా పర్లేదు, మీరు వచ్చేసారు కదా. ఎక్కడ ట్రైన్ ట్రైన్ ఎక్కడ? రండి సార్, రండి. అలా కంగారు పడిపోతున్నారేంటి? రండి రండి. కాశ్మీర్కి మించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. రండి. సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్తున్నాం. అది నీ పాలిట బోనురా. పదండి సార్. సీతమ్మ, వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు కదమ్మా. 6 నెలల దాకా నీ మొహం చూడనట్టు వాడు పెట్టే బేడ పుచ్చుకొని వెళ్ళిపోవడం సబమేనమ్మా. వాడు నా గురించి ఏమీ పట్టించుకోకపోయినా వేగు తీపిని నేను చంపుకోలేకపోతున్నానమ్మా. బాధపడకత్తా. ఇట్ట ఇల్లు పట్టకుండా తిరిగేవాళ్ళు ఏదో నాడు పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చేస్తారు. ఆ కరణ్ గారు అల్లుడు ఇట్ట తిరిగినోడు కాడు. ఎంత బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటాడు చూడు. ఏడుకోకున్నావా? రా, అన్నం తిందు గాని. ఓ పార్టీ రూపీసుంటే చూడే సీతాలో, ఇంటికాడే ఆడవాళ్ళ చేత అప్పడాలు ఎత్తించి గొప్ప లాభం సంపాదించేయి. ఏడాది తిరగకుండా 7 మేడలు కట్టించేయి. మింగ వెతుకులేదు మీసాలకి సంపంగి అన్నట్టు మేడల గురించి ఆలోచిస్తున్నావా? పద పద. శంకా, శంకా, శంకా. వచ్చేసాను సీతాలు, వచ్చేసాను సీతాలు. ఇక ఎప్పటికీ ఇల్లు విడిచి వెళ్ళకూడదని ఉద్దేశంతో వచ్చేసాను సీతాలు. ఏటే నిజమే? నిజమే సీతాలు. ఇన్నాళ్ళు డబ్బు డబ్బు అంటూ పరిగెత్తాను, ఎదురు దెబ్బ తిన్నాను. రేపటికి నిలవని రూపాయల కోసం కలకాలం నిలిచే నీ అభిమానానికి దూరమై పోయాను. ఇన్నాళ్లకు నా తప్పు నేను తెలుసుకున్నాను సీతాలు. అబ్బా, ఎన్నాళ్ళకి నీ నోటంటే ఇట్లాంటి మాట నన్ను రంగా. అత్తకి మాట తెలిస్తే పొంగిపోతుంది. పద పద, లోపలికి పద. ఒరే రంగా, నువ్వు మారిపోయిన శుభ సందర్భంలో పార్టీ రూపీసుంటే అప్పేవరా, అప్పుడు అలా పరమెట్టుకుంటాను. అలాగే, దానికే ఉంది. ఈ నిజంగానే మారిపోయాడు, చట్టుకుని ధర్మరాజు అయిపోయాడండి. అత్త అత్త,
నీకు మంచి విషయం చెప్పనా? ఏమిటమ్మా? మన రంగడు క్లబ్ లో అవి మానేసి పెట్టుకుని మరీ వెనక్కి వచ్చేసాడు. కుక్క వంకర తంకర బుద్ధి ఎప్పుడూ మారేది కాదమ్మా. 2 రోజులు పోతే మళ్ళీ మామూలే. అమ్మా, ఏమిట్రా రంగా ఆలోచన? అమ్మా, ఈ పిలుపు నాకేదో కొత్తగా ఉందమ్మా. ఇన్నాళ్ళు ఈ ప్రేమకి ఆదరణకి నోచుకోనందుకు బాధపడుతున్నానమ్మా. బిడ్డకి బడి గుడి అమ్మ ఒడే అంటారు. రంగా, అందుకే నేను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. రంగా, రంగా, నా చిట్టి తండ్రి. డూప్లికేటు, అది కుళాయి నీళ్ళు కాదురా, సెంటు సెంటు. నీది కాదుగా, పోసుకో పోసుకో. తోంకో. స్నానం చేయాలని. నేను చెరువుకి వెళ్తున్నాను, పద. చెరువుకా? లేకపోతే బావిలోకి దూకి బట్టలు ఉతుకుతారా? పద పద. కానీ నీకే చెప్పేది రా. ఈ నీళ్ళల్లో స్నానం చేస్తే మలేరియా వస్తుంది, డయోరియా వస్తుంది, అన్ని జబ్బులు వస్తాయి. అబ్బో, పెద్ద డాక్టర్ లో చెప్పొచ్చాడు. పద పద పద. ఏంటి సార్, ఇదేంటి బాగా? నాకు తెలుసులే, నా హాస్పిటల్లోకి నువ్వు దారి చూపించిన ఏమిట్రా? రా, నీకు తిగిపోను. మా అయ్యగారే నన్ను రానర్రా అక్కుపక్షి. నీ ఆసుపత్రి, నీ పేండా కూడా. పద పదండి సార్. రండి సార్, రండి సార్. డాక్టర్, మీరు ఊరెళ్ళలేదా? లేదు సార్, ఊరెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు సార్. 3 అంకె అంత మంచిది కాదని క్యాన్సిల్ చేశాను అంతే. డాక్టర్, ఇప్పుడే ఒక అపెండిసైటిస్ కేసు వచ్చింది. ఆపరేట్ చేయాలి. ఆపరేషన్ చేస్తాను. మీరు చేస్తారా? ఎందుకు చేయకూడదు? నేను డాక్టర్ శేఖర్, ఎండి, చేస్తాను. డాక్టర్, మీ హెల్త్ అంత సరిగా ఉండట్లేదు. నేను ఆపరేషన్ కండక్ట్ చేస్తాను. నువ్వు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగా చేయండి. ఓకే, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. బాగా చేయండి. ప్లీజ్ టేక్ రెస్ట్. ఆపరేషన్లు చేసి చేసి మనుషుల్ని దోసకాయలా కోసి కోసి విసిక్కెత్తిపోయింది రా. కడుపు నొప్పి ఆపరేషనే కదా, చిన్న డాక్టర్ వదిలేశారు. మరి ఎప్పుడు నేర్చుకుంటారు అని. అసలు ఈ కడుపు నొప్పికి చెనాయ్ కర్బూజా అని మందు ఇస్తే చాలు. చెనాయ్ కర్బూజానా? ఆ పేరుతో మందేది లేదు సార్. చూస్తాను సార్, ఎలా ఉంది? నీ బొందలా ఉంది. దోకొచ్చే వాగుడు వాగి జోకలకు. బ్రహ్మాండం సార్, ఇలాంటి జోకులు మీరు తప్పించి ఎవరైనా లేదు సార్. హలో హలో, నాకు సార్. రాజు, నేను శేఖర్ని. ఎలా ఉన్నాడు డూప్లికేట్ గాడు? గురుడు మహా కులాసాగా ఉన్నాడు సార్. 10వ నెంబర్ బెడ్ మీద పేషెంట్ గురించి సార్. వాళ్ళు వాడా పెద్దవ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పు. ఆ వెధవ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పమంటున్నారు సార్. చాలా పోజు కొట్టేస్తున్నాడు సార్.
ఇంత ప్లాన్ వేసి ఇక్కడికి వచ్చినందుకు ఏదో నాకు గిట్టుబాటుగానే ఉందిలే. పిచ్చి పిచ్చి మందులు రాసిస్తాడేమో, ఒక గంట కనపడుతూ ఉండు. రాజు, సరదాకు మనం చేస్తున్న పని పేషెంట్ల ప్రాణానికి ప్రమాదం కాకూడదు. డాక్టర్ కేశవ్ని అలర్ట్ గా ఉండమని చెప్పు. సార్, అమ్మాయి ఎలా ఉంది సార్? అమ్మాయా? యూ సిల్లీ ఫెలో, కుందనపు బొమ్మలా ఉంది. వాడేం చేస్తున్నాడు? గుడ్ల గొబ్బలా చూస్తున్నాడు సార్. వాడికి అనుమానం వస్తుందేమో. నేను ఉంటానైతే, జాగ్రత్త. ఓకే? అలాగే సార్, ఉంటాను సార్. పేషెంట్ బావగారట చాలా కంగారు పడిపోతున్నారు సార్. నేనున్నానా? చిన్న కర్బూజా వేసేస్తారు. నువ్వు కూడా చూసేస్తావే. డాక్టర్ కేశవ్ పిలు. డబ్బా అంతా తీసేసుకుంటున్నారు. ఈ చేతిలోకి వచ్చింది నా జేబులో చేరడానికి కదరా? అవునరా, తుమ్ము ఒకటిది, సోపు ఒకటిది. నిజం సార్, మీ డబ్బే కదా, తీసుకొని